హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వర్ణశ్రీ కిచెన్. మీ స్వర్ణ. ఈరోజు స్వర్ణశ్రీ కిచెన్లో చిక్కుడుగాయల ఫ్రైని చాలా రుచికరంగా, ఎంతో టేస్టీగా, సింపుల్గా అందరికీ ఇష్టమయ్యేలాగా చేసి చూపిస్తానండి. చిక్కుడుగాయ ఫ్రై తెలుగు వంటకాలలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఒక సులభమైన మరియు రుచికరమైన వంటకం అండి. తక్కువ సమయంలో తయారు చేసుకోగలిగే ఈ ఫ్రై అన్నం, రోటీలతో బాగా సరిపోతుంది. గోరు చిక్కుడుగాయల్లో ఎన్నో పోషక విలువలు ఉండటంతో పాటు వీటిని వివిధ వంటకాలలో ఉపయోగించుకోవచ్చు. ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్న గోరు చిక్కుడుగాయ వేపుని ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలేంటో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 300 గ్రామ్స్ గోరు చిక్కుళ్ళు తీసుకున్నాను. వీటిని ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని ఉప్పు, పసుపు వేసి బాగా కడగాలి. శుభ్రంగా కడుక్కున్న గోరుచిక్కుడు ముక్కలను ఒక బౌల్లో వేసుకొని, ఒక గ్లాస్ అంతా వాటర్ కూడా వేసుకొని, ఆ చిక్కుడుకాయల్లో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఈ విధంగా ఉడికించాలండి. ఇలా ఉడికించడం వల్ల మనం ఫ్రై చేసుకున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇది మొదటి ప్రాసెస్ అండి. ఫ్రైలోకి ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా తరుక్కోవాలి. ఒక రెబ్బ కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్లు కొబ్బరి ముక్కలు, అలాగే ఒక 10 ఎండుమిర్చి, పసుపు, ఉప్పు, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, శనగపప్పు, మినప్పప్పు 2 స్పూన్లు, తగినంత ఆయిల్. గోరుచిక్కుడుకాయలు మనం వండుకోవటానికి ముందుగా ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూపించిన వాటిలో ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి, కొబ్బరి, జీలకర్ర ఈ మూడిటిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని 2-3 పల్సులు వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా బరకగా పొడి చేసుకోవాలి. ఇలాగే ఉండాలండి బరకగా పొడి. ఫ్రైలో టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని వండి ప్రాసెస్ని చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇవ్వండి, ఇలా అయితే మనకు మంచిగా ఫ్రై అయిపోయి అరోమా మాత్రం అమోఘంగా వస్తుందండి. అయితే మీరు వేసిన ఈ ఫ్రైలో పొడి మనం నార్మల్ చిక్కుడులో వేసుకోవచ్చు, వంకాయ ఫ్రై చేసుకోవచ్చు ఈ ఒక్క పొడితోటి. అలాగే ఇంకా దొండకాయ ఫ్రై చేసుకోవచ్చు, బెండకాయ ఫ్రై చేసుకోవచ్చు. ఇదండి అన్నిట్లో కూడా నేను చేసిన పొడి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా మనకి సడన్గా అయిపోవాలి, అప్పటికప్పుడు పొడి ప్రిపేర్గా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మంచి టేస్ట్ తోటైతే నేను చేసిన పప్పుల పొడి కూడా ఉందండి మన వీడియోస్లో. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి చూడాలి కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి మన వీడియోస్ని. సరేనా ఫ్రెండ్స్? ఇలా ఒక 5 నిమిషాలు అయితే కుక్ అయిపోయింది. మీరు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చాలా చాలా టేస్టీగా ఈ ఫ్రైని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకొని మనం వేడివేడిగా అన్నంలో వేసుకొని కానీ, అలాగే చపాతీలోకి, రొట్టెల్లోకి, ఇంకా పెరుగన్నంలోకి, ఇలా దీంట్లోకి చాలా చాలా బాగుంటుందండి. ఈ గోరు చిక్కుడుకాయల చాలా రుచి ఉంటుందండి. ఈ గోరు చిక్కుడుకాయల్లో విటమిన్లు, మినరల్స్, అలాగే ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. దీన్ని తయారు చేసుకోవటం కూడా సులభమే. చూసిండ్రు కదా. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సో నా ఛానల్ని మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.